దివాళీ వస్తుంది కదా! స్వీట్ లేకపోతే ఎలాగా? మన సైడ్ అయితే స్వీట్స్ అంతగా చేయరు. బట్ నార్త్ సైడ్ అయితే స్వీట్స్ బాగా చేసుకుంటారు దివాళీకి. ఇక ఇంట్లోనే స్వీట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేదైతే చూద్దాము. బ్రెడ్ హల్వా చాలా మందికి ఇష్టమే. నాకు కూడా చాలా ఇష్టం ఇది. ఇక నేనైతే బ్రెడ్ స్లైసెస్‌గా కట్ చేసుకొని నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకున్నాననమాట. మరీ వేడిగా ఉన్న ఆయిల్‌లో అయితే వేయకండి, మాడిపోతాయి. మీడియం హీట్ ఉన్న ఆయిల్‌లో మాత్రమే వేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి పంచదార పాకము. నేను వచ్చేసి హాఫ్ కంటే ఎక్కువ కొంచెం బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. సో దట్ నాకు 150 to 200 గ్రామ్స్ వరకు అయితే షుగర్ పట్టిందనమాట. మీరు ఇంకా తక్కువ తింటాం అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇక షుగర్ సిరప్ ఏమి పాకం ఇట్లా రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా మారితే చాలన్నమాట. ఇక అలా అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసుకెళ్ళి ఆ పాకంలో వెయ్యాలి. ఇంకా అలా అయితే మ్యాష్ చేసుకుంటూ కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. మరీ ఓవర్గా మ్యాష్ చేయొద్దు. మొత్తము ఇట్లా కొంచెం లంప్స్గా ఉండాలన్నమాట. మొత్తం మ్యాష్ చేస్తే తినడానికి బాగుండదన్నమాట. ఇక ఆ పాకం మొత్తం అయిపోయిన తర్వాత అయితే నేను ఒక పావు లీటర్ అయితే పాలైతే యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే కోవా లేని టైంలో అయితే ఈ పాలు అనేవి బాగా మరిగి కోవా టెక్స్చర్ లాగా మారుతుందన్నమాట. సో దట్ నేను ఒక పావు లీటర్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అండ్ సింపుల్ కూడాను. ఇక మీకు కావాలంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నారంటే ఇంట్లోనే సింపుల్గా బ్రెడ్ హల్వా అయితే షాప్ స్టైల్లో మంచిగా రెడీ అవుతుందన్నమాట. మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా వచ్చింది అనేది. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.